Welcome to my polity videos. We are in classification of fundamental rights, right to freedom, 19 to 22. ఆర్టికల్ 21 ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ 21 ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ ఆర్టికల్ పేరు ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, మన లైఫ్కి మన పర్సనల్ లిబర్టీకి ప్రొటెక్షన్ అనమాట ఈ ఆర్టికల్ 21. నో పర్సన్ shall be deprived of his life or personal liberty except according to procedure established by law. ప్రొసీజర్, చట్టం ఒక ప్రొసీజర్ని ఏర్పరుస్తుంది. ఆ ప్రొసీజర్ పరంగానే, ఆ ప్రొసీజర్కి అకార్డింగ్గానే ఒక మనిషి యొక్క లైఫ్ని తీసేయడం కానీ, ఒక మనిషి యొక్క లిబర్టీని హరించడం కానీ జరుగుతుంది. లిబర్టీ అంటే జైల్లో పెట్టడం, లైఫ్ అంటే దాన్ని ఏమంటారు, డెత్, పనిష్మెంట్ ఆఫ్ డెత్. అది ఎలా జరగాలి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. చట్టం ఏదైతే ప్రొసీజర్ చెప్పిందో ఆ ప్రొసీజర్ ప్రకారమే జరగాలి. ఆ ప్రొసీజర్గా కాకుండా వేరే విధంగా జరగకూడదు. అది ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ కానీ పర్సనల్ లిబర్టీ కానీ హరించడం దేని పరంగా జరగాలి? చట్టం ఆ ప్రొసీజర్ పరంగానే జరగాలి. ఓకే, దీని మీద కేసులు ఉన్నాయి. బాగా జాగ్రత్తగా ఈ కేసులన్నీ గమనించండి. ఇన్ ద ఫేమస్ గోపాలన్ కేస్ 1950, గోపాలన్ అనే కేసులో 1950లో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టేకెన్ ఎ నారో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 21. నారో ఇంటర్ప్రిటేషన్, ఆర్టికల్ 21 మీద నారోగా ఇంటర్ప్రిట్ చేసింది. అంటే బ్రాడ్గా ఆలోచించకుండా నారోగా కొంచెమే చూసిందనమాట. ఇట్ హెల్డ్ దట్ ప్రొటెక్షన్ అండర్, సుప్రీంకోర్టు ఏం హెల్డ్ చేసిందంటే ఆర్టికల్ 21 పరంగా ప్రొటెక్షన్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ అగేన్స్ట్ ఆర్బిట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అండ్ నాట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఈ చట్టం, ఈ రైట్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ నుంచే మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్ నుంచి మనకి ప్రొటెక్షన్ లేదు ఈ ఆర్టికల్ పరంగా. Because of the expression procedure expression established by law, which is different from the expression due process of law contained in American Constitution. American Constitution లో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని ఉంటుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఉంది. దిస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ జపాన్ కాన్స్టిట్యూషన్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అన్న ఎక్స్ప్రెషను జపాన్ది. దీనికి డిఫరెంట్గా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది అమెరికన్ కాన్స్టిట్యూషన్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఇంకా ఓన్లీ ప్రొసీజర్ మాత్రమే చూస్తుంది. చట్టం ఒక ప్రొసీజర్ని చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే పోలీసు వాళ్ళు, ఏజెన్సీలు, అవన్నీ. అది ఎగ్జిక్యూటివ్. అంటే గవర్నమెంట్, పార్లమెంట్ అనేది లెజిస్లేచర్. అక్కడి నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు, సెక్రటరీసు, పార్లమెంట్. దిస్ ఈజ్ లెజిస్లేచర్. అక్కడి నుంచి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఒక్కొక్క మినిస్ట్రీకి ఒక మంత్రి ఉంటారు. ఇక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మినిస్టర్ కింద డిపార్ట్మెంట్కి సంబంధించి హెడ్, సెక్రటరీ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక సెక్రటరీ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మినిస్టర్ ఉన్నట్టు ప్రతి డిపార్ట్మెంట్కి ఒక సెక్రటరీ ఉంటారు. అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. వీళ్ళ కింద ఇంకా అండర్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ అలాగా కిందకు వస్తుంది. అక్కడి నుంచి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ మినిస్ట్రీ కింద డిపార్ట్మెంట్ వస్తుంది. వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉండొచ్చు ఒకటే మినిస్ట్రీలో, లేదా ఒకటే డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎగ్జిక్యూటివ్, దిస్ ఈజ్ లెజిస్లేచర్, పార్లమెంట్. మనకి ఏమంటారంటే పార్లమెంట్ చేసిన దానికి, చట్టానికి, ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్కి ప్రొటెక్షన్ లేదు మనకి. డ్యూ ప్రాసెస్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం చట్టం ఎలా ఉంటే అలాగా ఎగ్జిక్యూటివ్ ఫాలో అయిందా లేదా అన్నది మాత్రమే కోర్ట్స్ చూస్తాయి మన ఇండియాలో. సో అందుకని ఈ ఆర్టికల్ ప్రకారం ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ విల్ బి అవైలబుల్ ఓన్లీ అగేన్స్ట్ ఆర్బిట్రరీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అంటే చట్టం ఎలా ఉంటే అలాగా ఎగ్జిక్యూటివ్ ఫాలో అయ్యిందా లేదా అని మాత్రమే చూస్తారు కోర్ట్స్. దానికి వైలేషన్ జరిగితే మనకి ఉపశమనం ఇస్తారు, దాని నుంచి ప్రొటెక్షన్ ఇస్తారు కోర్టులు. బట్ నాట్ ఫ్రమ్ ఆర్బిట్రరీ లెజిస్లేటివ్ యాక్షన్. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో ఏం జరుగుతుందంటే చట్టాన్ని కూడా సుప్రీంకోర్టు ఒక వ్యూ చూస్తుంది అనమాట. లాని కూడా కన్సిడర్ చేస్తుంది. లాని కూడా రీజనబుల్గా ఉందా లేదా, ఆర్బిట్రరీగా ఉంటే దానికి మెజర్మెంట్స్ తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ అంటే సుప్రీంకోర్టు లుకింగ్ ఇన్ టు ద లా.
చట్టాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది, చట్టం ఎలా ఉంది అనేది కూడా చూస్తుంది అనమాట. చట్టం కూడా ఆర్బిటరీగా ఉంటే దాని నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. చట్టంలో ఆర్బిటరీనెస్ ఏమైనా ఉంటే చట్టం నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ రెండు. దట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేసరికి నారో, అంటే ఓన్లీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మాత్రమే చూస్తుంది అంతే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వచ్చేసరికి ఆర్బిటరీ లెజిస్లేటివ్ యాక్షన్ కూడా చూస్తుంది, అంటే చట్టాన్ని కూడా ఒకసారి రివ్యూ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా డిఫరెంట్ ఫ్రమ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఈజ్ ఫ్రమ్ జపనీస్ కాన్స్టిట్యూషన్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఈజ్ ఫ్రమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. హెన్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎ లా కెనాట్ బి క్వశ్చన్ దట్ ద లా ఈజ్ అన్రీజనబుల్. ఎప్పుడైతే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మనం కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నామో, ఇంక అక్కడితో ఈ లెజిస్లేటివ్ చేసిన చట్టాన్ని కెనాట్ బి క్వశ్చన్. ఆ లా అన్రీజనబుల్గా ఉంది, రీజన్గా లేదు అని క్వశ్చన్ చేయడానికి మనకు ఆర్టికల్ 21 ఇవ్వట్లేదు, బికాస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఓన్లీ ఆ ప్రొసీజర్ని ఎగ్జిక్యూటివ్ ఫాలో అయిందా లేదా అంతవరకే చూసిందనమాట. దట్ ఈజ్ నారో ఇంటర్ప్రిటేషన్ ఇన్ గోపాలన్ కేస్ అండర్ ఆర్టికల్ 21. సో దిస్ ఈజ్ నారో ఇంటర్ప్రిటేషన్. అదే లెజిస్లేటివ్ యాక్షన్ మీద కూడా, లెజిస్లేటివ్ లా మీద కూడా రీజనబిలిటీని చూస్తే దట్ ఈస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, అమెరికన్ కాన్స్టిట్యూషన్. దిస్ ఈజ్ బ్రాడర్ ఎక్స్ప్రెషన్. బ్రాడ్ అంటే స్కోప్ పెరిగింది కదండి. ఇది నారో, ఓన్లీ ప్రొసీజర్ వరకే చూస్తాం అంతే, నారో. దిస్ ఈజ్ బ్రాడ్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. వ్యాలిడిటీ ఆఫ్ ఎ లా అనేది కూడా రీజనబుల్గా ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు. సో దట్ ఈజ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, నారో ఇంటర్ప్రిటేషన్ ఇన్ గోపాలన్ కేస్ 1950, different from due process of law in American Constitution. Procedure established by law on expression our constitutional makers has taken from Japanese Constitution. Next case, Maneka, not G, Maneka Gandhi case 1978. Supreme Court overruled its judgment in the Gopalan case by taking a wider, sorry for spelling mistakes, wider interpretation అంటే broader interpretation. గోపాలన్ కేసులో ఎక్కడైతే 1950లో నారో ఇంటర్ప్రిట్ చేసి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని మాత్రమే కన్సిడర్ చేశారో సుప్రీంకోర్టు, ఆ రూలింగ్ని ఇక్కడ మనేకా గాంధీ కేస్ 1978లో ఓవర్రూల్ చేసి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, జడ్జిమెంట్ రూలింగ్ ఏమి ఇచ్చారంటే, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ కెన్ బి డిప్రైవ్డ్ బై లా ప్రొవైడెడ్ దట్ ద ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ బై దట్ లా ఈజ్ రీజనబుల్, ఫెయిర్ అండ్ జస్ట్. ఏదైతే చట్టం ఆ ప్రొసీజర్ని ఇచ్చిందో ఆ ప్రొసీజర్ అనేది రీజనబుల్గా, ఫెయిర్గా, జస్ట్గా ఉందా లేదా. The Supreme Court held that it is not sufficient if the procedure alone is properly followed. The judicial review can extend to whether such law can be held valid on reasonable grounds. In other words, words, WORDS. It has introduced the American expression due process of law. So Maneka Gandhi కేసులో ప్రీవియస్ గోపాలన్ కేసు 1950లో ఇచ్చిన రూలింగ్ని ఓవర్రూల్ చేసి ఇక్కడ ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు, ప్రొసీజర్ని మాత్రమే కన్సిడర్ చేయకుండా ఆ ప్రొసీజర్ ఏదైతే చట్టం ఒక ప్రొసీజర్ని ఇచ్చిందో ఆ చట్టాన్ని కూడా, ఆ ప్రొసీజర్ ఆ చట్టాన్ని కూడా ఓవర్వ్యూ, జ్యుడిషియల్ రివ్యూ చేసి అది రీజనబుల్గా ఉందా లేదా. సచ్ లా కెన్ బి హెల్డ్ వ్యాలిడ్ ఆన్ రీజనబుల్ గ్రౌండ్స్. అంటే సుప్రీం కోర్ట్స్ విల్ ఎంక్వైర్ ఇన్ టు ద లుక్ ఇన్ టు ద లా యాజ్ వెల్ యాజ్ ద ప్రొసీజర్. సో ఇక్కడ ఇన్ అదర్ వర్డ్స్ సుప్రీం కోర్ట్ హెస్ ఇంట్రొడ్యూస్డ్ ది అమెరికన్ ఎక్స్ప్రెషన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది మనకి మనేకా గాంధీ కేసు 1978లో ఇంట్రడ్యూస్ చేయబడింది. ద సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది చాలా కోర్, సివిలైజేషన్కి కోర్ వర్డ్స్ అనమాట. న్యాచురల్ జస్టిస్, ఎప్పుడైనా సరే కోర్ట్స్ అనేవి న్యాచురల్ జస్టిస్ ఫస్ట్ చూస్తాయి, ఆ తర్వాత మిగతావన్నీ వస్తాయి సీన్లోకి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఆర్ ఇన్హరెంట్ ఇన్ ద రైట్ టు ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21. న్యాచురల్ జస్టిస్ అనేది ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 14 అండ్ 21లో ఇన్హరెంట్గా ఉన్నాయని చెప్తుంది సుప్రీంకోర్టు. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ రీఅఫర్మ్డ్ ఇట్స్ జడ్జ్మెంట్ ఇన్ మనేకా గాంధీ కేస్ ఇన్ ద సబ్సిక్వెంట్ కేసెస్. అంటే ఈ ఎక్కడైతే మనేకా గాంధీ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఇంట్రడ్యూస్ చేసిందో ఆ పర్టికులర్ జడ్జిమెంట్ని ఈ కింద ఇచ్చిన కేసెస్ అన్నిటిలో కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి ఆర్టికల్ 21లో ఇవన్నీ రైట్సే అని చెప్పి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఏది మనేకా గాంధీ కేసులో ఎప్పుడైతే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్నారో అక్కడి నుంచి డిక్లేర్ ద ఫాలోయింగ్ రైట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. రైట్ టు డిగ్నిఫైడ్ లైఫ్ ఈజ్ ఎ రైట్ అండర్ ఆర్టికల్ 21. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 14 years of age ఈజ్ ఎ రైట్ అండర్ ఆర్టికల్ 21. రైట్ అగైనెస్ట్ క్రూయల్ పనిష్మెంట్ క్రూయల్గా ఉంటే దట్ విల్ బి హెల్డ్ ఇన్వాలిడ్. అక్కడ కూడా ఆర్టికల్ 21లో ఇది కూడా ఒక రైట్, అగైనెస్ట్ క్రూయల్ పనిష్మెంట్. రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ రైట్ టు స్పీడీ ట్రయల్, ఇది కూడా ఆర్టికల్ 21లో ఒక రైటే. రైట్ టు హెల్త్ ఆఫ్ వర్కర్స్, రైట్ అగైనెస్ట్ డినయల్ ఆఫ్ వేజెస్, రైట్ టు హెల్దీ అండ్ లివబుల్ ఎన్వైరన్మెంట్, రైట్ టు షెల్టర్ ఫర్ ద వర్కర్స్, రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. ఇక్కడ ఇవన్నీ కూడా ఒక కేసులు ఉంటాయి.
మనం కొన్ని కేసులు చూస్తాం, అన్నీ చూడలేము. ఇది మాత్రం రైట్ టు ప్రైవసీ కేసు ఏంటంటే జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. జస్ట్ గూగుల్లో రైట్ టు ప్రైవసీ అని కొట్టండి, రైట్ టు ట్రావెల్ అని కొట్టండి, ఏదో కేసు వస్తుంది, అది చక్కగా నోట్ చేసుకోండి. అంతే, అక్కడితో మనకి పాలిటీ సరిపోతుంది. మళ్ళీ ఆ కేసు లోపలికి వెళ్ళి వాదోపవాదనలు అన్నీ అంటే లా చదివిన వాళ్ళు చదువుకుంటారు. మనకి ఇంకా 390 ఆర్టికల్ చదవాలి, మళ్ళీ ప్రియాంబుల్ చూడాలి, ఫండమెంటల్ అదేంటిది సేలియంట్ ఫీచర్స్ చూడాలి, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూడాలి, యూనిటరీ ఫెడరల్ ఫీచర్స్ చూడాలి, మళ్ళీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ చూడాలి. అంత ఉంది పని. సో కేసు పేరు చాలు మనకి, జస్టిస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రైట్ టు ప్రైవసీ. ఇది కూడా ఏదో కేసు ఉంది, అది ఎప్పుడైనా నాకు రికాల్ అవ్వట్లేదు. ఐ విల్ గెట్ ఇట్ టు యూ ఆర్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ కేసెస్ కానీ మీరు ఓపిక్గా ఏమన్నా కేసులు నాకు చెప్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో రైట్ టు ప్రైవసీ మాత్రం జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇదొక ఫేమస్ కేసు, విశాఖ కేసు. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21, 1997 వర్సెస్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ ప్రివెన్షన్ విశాఖ మిల్స్ కేసు అంటారు వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో PYQ, which one of the following is a fundamental right under the Constitution of India and human right as well? Right to education is a fundamental right under the Constitution of India and a human right as well. Human right కూడా. తర్వాత 2019లో ఇది ఒకటి ఇచ్చారండి క్వశ్చన్. రైట్ టు లైఫ్ డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై. ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ చెన్నా జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. అలా బట్టి పట్టేవే కేసులు, ఇంకా అంతకన్నా వేరే మార్గం ఏం లేదు. అలాగని చెప్పి మొత్తం అన్ని కేసులు బట్టి పడితే అసలైన పార్టీ మర్చిపోతారు. సో మన కెపాసిటీ ఎంతవరకు అంటే అంతవరకే. మనం ఒక జనరల్ అవేర్నెస్తో ఉన్న మనిషిలాగా ఉండాలి. వాట్ యూ సే, IAS ఆఫీసర్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈజ్ ఎ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్. అర్థమైంది కదండి? జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. ఆంధ్ర హిస్టరీ చదువుతాం, ఇండియన్ పాలిటీ చదువుతాం, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాం, ఎకానమీ చదువుతాం, ప్రిలిమినరీలో ఇండియన్ జాగ్రఫీ చదువుతాం, సొసైటీ చదువుతాం, లెక్కలు చేస్తాం, అన్నీ చేస్తాం. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్. దేంట్లోనే మాస్టర్ మనం కాదు కదా, అలా అన్ని సబ్జెక్టుల మీద ఒక కమాండ్ ఉంటుంది, బట్ మాస్టర్ ఆఫ్ నన్. ఎట్ ద సేమ్ టైమ్ an administrator is a generalist, not a specialist. మనకి బ్రాడర్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్గా అన్నీ చూస్తాం, దెన్ ఓన్లీ వీ కెన్ డూ పబ్లిక్ సర్వీస్. వేరే స్పెషలిస్ట్ సైంటిస్ట్ ఉంటాడు, సైంటిస్ట్ని తీసుకొచ్చి IAS కలెక్టర్ పోస్ట్లో పెట్టామనుకోండి, హీ డజంట్ ఫిట్ హియర్ బికాస్ ఈయన అన్ని రాకెట్లు తయారు చేస్తాడు, రాకెట్స్. లేకపోతే మంచి కంప్యూటర్ తయారు చేయొచ్చు. ఈజ్ ఎ సైంటిస్ట్, ఆయన నాలెడ్జ్ అంతా ఇక్కడ ఉంది. బట్ an IAS ఆఫీసర్, Group 1 ఆఫీసర్స్, Group 2 ఆఫీసర్స్ విల్ రీడ్ మోర్ అబౌట్ సొసైటీ. సో వీ కెన్ డూ గుడ్ సర్వీస్ రాదర్ దాన్ స్పెషలిస్ట్స్. సో అందుకని నో యువర్ లిమిట్. ఎక్కడ వరకు? కేస్ పేరు వరకే. డీపర్గా వస్తే ఇట్స్ నాట్ అప్ టు యువర్ జాబ్, లీవ్ ద క్వశ్చన్. డీపర్గా అడిగితే దట్స్ ఎగ్జామినర్స్ ఫాల్ట్. అన్నీ అడిగితే అసలు ఎగ్జామే క్యాన్సిల్ అయిపోద్ది. మొన్న అదే Group 2 ప్రిలిమినరీలా ఉంటుంది. నేను రాసినప్పుడు Group 1, Group 2 ప్రిలిమినరీ అరౌండ్ 84 కట్ ఆఫ్ ఉండే 2019లో, అరౌండ్ 84 ఎంతో. ఇప్పుడు ఎంత ఉంటుందండి కట్ ఆఫ్? 20, 25, హూ నోస్. అంటే కట్ ఆఫ్ ఎక్కడ డిపెండ్ అవుద్ది? కట్ ఆఫ్ ఎలా డిపెండ్ అవుద్ది? హౌ మెనీ పీపుల్ యూ ఆర్ టేకింగ్, 100ఆ, 50ఆ, 25ఆ, 1 పోస్ట్కి, 15ఆ, 12ఆ, అది కదా కట్ ఆఫ్ డిసైడ్ అయ్యేది. అంటే లోయెస్ట్ పర్సన్ మార్క్ ఎవరిది అనేది కట్ ఆఫ్ మనకి. 2019లో 446 పోస్ట్స్ వచ్చినాయి నోటిఫికేషన్, 1:12 ఓన్లీ, 1:12. అందుకని కట్ ఆఫ్ 84 అరౌండ్ ఉంది, 83, 84 ప్రిలిమినరీలో. అదే 446కి అప్పుడు కూడా 1:100, 1:50 తీసుంటే ఇట్ మైట్ కమ్ డౌన్, 50కో ఎంతకో వచ్చేదేమో. సో ఇక్కడ ఇది డిపెండ్స్, కట్ ఆఫ్ దీని మీద డిపెండ్ అవుతుంది. అప్పుడు APPSC తీసుకున్న డెసిషన్ 1:12. అంటే అప్పుడు రాసింది 2 lakhs అనుకోండి, 2 lakh 3 lakhs ఉన్నారు, 2 lakhs 3 lakhs ఐఎమ్ నాట్ షూర్. 2 lakhsలో 446 పోస్ట్స్, కట్ ఆఫ్ ఈజ్ అరౌండ్ 84 బికాజ్ 1:12. అల్టిమేట్గా ఎంతమంది వచ్చారు? 12 అంటే 446 into 12 అరౌండ్ 5,000 6,000 మెంబర్స్ మెయిన్స్ రాసాం అంతే. జస్ట్ ఓన్లీ 5,000 to 6,000 మెయిన్స్ రాసాం 2 lakhsలో. అది 2019 స్టోరీ. సో అంత ఎందుకు చెప్తున్నా, ఏమో మర్చిపోయా. ఓకే, మనం చదవాల్సింది ఏంటంటే ఆ పైన, డోంట్ గో ఇన్ టు డీపర్.
రైట్ టు లైఫ్ డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై. ఇట్ హ్యాస్ బీన్ హెల్డ్ ఇన్ కేస్ ఆఫ్ జన్య జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. అంతవరకు నేర్చుకోండి. రైట్ టు ప్రైవసీ దట్ వాస్ కేఎస్ పుట్టస్వామి. అలాగే మనకి ట్రిపుల్ తలాక్ కేసులు అవన్నీ ఉన్నాయి. కొన్ని కేసెస్ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను మన దగ్గర ఉన్న కేసెస్. డోంట్ వరీ అబౌట్ కేసెస్ వరకు మాత్రం when I come to Supreme Court I will give you the cases. సో డోంట్ వరీ అబౌట్ కేసెస్ రైట్ హియర్. ఇక్కడ మనం కేసెస్ ఈ ఆర్టికల్లో 21లో గోపాలన్ కేస్ 1950, మనేకా గాంధీ కేస్ 1978. రైట్ టు ప్రైవసీ ఈజ్ అన్ ఆర్టికల్ అండర్ 21 కాబట్టి కేఎస్ పుట్టస్వామి. రైట్ టు లైఫ్ డస్ నాట్ ఇంక్లూడ్. మనం రైట్ టు లైఫ్ ఆర్టికల్ చూస్తున్నాం, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ చూస్తున్నాం. అందులో రైట్ టు డై అనేది రాదు కాబట్టి ఆ కేసును మనం ఇక్కడ చూస్తున్నాం. చెన్న జగదీశ్వర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. అన్ని కేసులు ఇక్కడ చూడం కదా. మనం ఆర్టికల్ 13లో మళ్ళీ కొన్ని కేసులు చూసాం, ఇక్కడ కొన్ని కేసులు చూస్తున్నాం. మళ్ళీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ మళ్ళీ వేరే కేసులు చూస్తాం. అలాగా ఆర్టికల్ బట్టి అక్కడ ఉన్న కేసెస్ చూస్తే కాన్సెప్చువల్గా మనం ధైర్యంగా హ్యాపీగా ఉంటాం. సో కేసెస్ అన్నీ ఒక వీడియోలో ఐ డూ ఇట్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ ఆర్టికల్స్. దోస్ వర్ 124 to 147 Supreme Court. We'll see there. Right now concentrate on Article 21. Right to privacy is contained in Article 21. K.S. Puttaswamy versus Union of India. Which one of the Constitution of India, which article safeguards one's right to marry the person of one's choice? Article 21. దీనికి కూడా ఏదో కేసు ఉంది, I will get it for you. Right to marry the person of one's choice. ఇది సొసైటీలో కూడా ఎక్కడో చదివినట్టు గుర్తు. మై ఫ్రెండ్స్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ అని ఒక టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు దే డిడ్ ఏ గ్రేట్ వర్క్. చాలా క్వశ్చన్స్ ప్రిలిమినరీ గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ సంబంధించి అవుట్ ఆఫ్ 30 దట్ మై ఫ్రెండ్ పృథ్వీ అని నాతో పాటు 2019లో జాయిన్ అయ్యాడు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. హీ ప్రిపేర్డ్ దట్ సొసైటీ మెటీరియల్. అరౌండ్ 30లో 17 క్వశ్చన్స్ దాకా వచ్చినాయి అని నాకు చెప్పాడు అనమాట. సరే తన మెటీరియల్ నేను సరిగ్గా చదవలేకపోయాను అన్ఫార్చునేట్లీ. ఫైన్. అందులో ఇది ఎక్కడ చూసినట్టు గుర్తు, రైట్ టు మ్యారీ ద పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. సో ఆర్టికల్ 21 అంటే ఆ కేసు చూసినట్టు గుర్తు. సమ్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ టెలిగ్రామ్ ఛానల్. అంటే ర్యాంకర్ 64 పవన్ అని ఒక ఆయన, 84 ర్యాంకర్ పృథ్వీ, సెకండ్ ర్యాంకరు, వీళ్ళందరూ కలిసి పెట్టారు ఆ ఛానల్. సో మంచిగా వచ్చినాయి అని కూడా కామెంట్స్ చూశాను. అందులో ఉన్న మెంబర్స్ వాళ్ళందరూ కూడా ప్రైజ్ చేశారు, బాగా మంచి మెటీరియల్ ఇచ్చారు, మంచి టెస్ట్ సిరీస్ ఇచ్చారు అని ఐ లుక్ అంటే చాలామంది థ్యాంక్ గివింగ్లా చెప్పారనమాట. ఐ ఫెల్ట్ వెరీ గుడ్, ఐ ఫెల్ట్ హ్యాపీ దట్ దోస్ ఆఫీసర్స్ వర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. And recently that Pavan 64 ranker got group 1 also. In right to freedom 19 to 22. Okay. Again, Article 20 and 21 are intact even during the emergency. I want you people to concentrate on this statement. Again, this statement. Article 20 and 21 are intact even during national emergency. And I will suspend abavu anedi point. I want you people to concentrate on this statement in this question. Protection of life and personal liberty 21. Okay, choose the correct answer. Article 21, it guarantees right to life and personal liberty. Yes. In the case of Narmada Bachao Andolan versus Union of India 2020, Supreme Court held that right to water is not a fundamental right but legal right. The answer prakaram this is wrong statement. Right to water is inferred from the right to life. 1-3 correct. Supreme Court also held the access to clear water is a natural right. Natural right ఏముంటుందండి? ఫండమెంటల్ రైట్ ఉంటుంది, లీగల్ రైట్ ఉంటుంది, న్యాచురల్ రైట్లు ఏమి ఉండవు కదా. సో ఈ కేసు ఒకటి గుర్తుపెట్టుకోండి వాటర్ గురించి. నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని ఇచ్చి బట్ లీగల్ రైట్ అన్నారంటే తప్పు అన్నారంటే స్టేట్మెంట్ ఏంటి? రైట్ టు వాటర్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని అర్థం. ఈ నాట్ తీసేయండి, ఇక్కడ ఇది కూడా తీసేయండి. ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీకు ఈ కేసు వస్తుంది. ఒకసారి గూగుల్ కొట్టారంటే దీన్ని ఒకసారి చూసుకుని నోట్స్ రాసుకున్నారంటే ఈ కేసు అలా గుర్తుండిపోద్ది. అంతే కదా, క్వశ్చన్ వచ్చింది ఎక్కడో ఏదో ఒకసారి గో అండ్ గూగుల్ సర్చ్, సీ ద క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్, చాప్టర్ క్లోజ్. అది రైట్ టు ప్రైవసీ పుట్టస్వామి ఆర్టికల్ 21, రైట్ టు ప్రైవసీ ఆర్టికల్ 21, ఆల్ ఆఫ్ దీస్ అట. ఇక్కడ కూడా లెర్న్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. లెర్నింగ్ ఈజ్ మస్ట్. అన్నీ రావండి. వీ హ్యావ్ టు గ్యాదర్ యాజ్ మచ్ గ్రౌండ్ యాజ్ వీ క్యాన్. అన్నీ ఒక పుస్తకంలో ఉండవు. మనం బేసిక్గా ఒకటి పెట్టుకుంటాం, అక్కడి నుంచి వీ విల్ స్ప్రెడ్ ద హొరైజాన్. దిస్ ఈజ్ ద బేసిక్. సో ఇక్కడ ప్లీజ్ లెర్న్ ద మెటీరియల్, లెర్న్ ద మ్యాటర్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్. ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రైవసీ. ఎస్. ఆర్టికల్ 12 ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ ఆర్టికల్ 17, ఆర్టికల్ 8 ఆఫ్ యూరోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్ కోడ్స్, ఆల్ దీస్ అబౌవ్. సో దిస్ ఈస్ ద రైట్ టు ప్రైవసీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఏదో ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. మళ్ళీ రైట్ టు మ్యారీ పర్సన్స్ ఆఫ్ వన్స్ చాయిస్ ఆర్టికల్ 21,
పర్సనల్ లిబర్టీకి సంబంధించి నాట్ కరెక్ట్ అట. స్టేట్ డస్ నాట్ హ్యావ్ అథారిటీ టు డిప్రైవ్ ఎనీ పర్సన్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఆన్ హిస్ పర్సనల్ లిబర్టీ వితౌట్ ఎనీ రేషనల్ బేసిస్. అంతే కదండి, రేషనల్గా ఉండాలి ఏదన్నా డెసిషన్. సో దిస్ ఈజ్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. నాట్ కరెక్ట్ అడుగుతున్నాడు. బేసిస్ ఆఫ్ డిప్రైవింగ్ ఏ పర్సన్ ఆఫ్ హిస్ హర్ పర్సనల్ లిబర్టీ మస్ట్ బీ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఎస్, కాన్స్టిట్యూషన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది. బట్ మనేకా గాంధీ కేసులో ద కోర్ట్ హ్యాస్ టేకెన్ ద బ్రాడర్ ఇంటర్ప్రిటేషన్. ఇన్ ద సెన్స్ ఇట్ ఇంట్రొడ్యూస్డ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అందుకని కాన్స్టిట్యూషన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా తీసేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని వర్డ్స్ ఎక్స్ప్రెస్ పెట్టలేదు. సుప్రీంకోర్టు ఎక్స్ప్రెషన్ అలా ఉంది. బట్ కాన్స్టిట్యూషన్లో ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వర్డ్స్ ఆర్ దేర్. సో ఇట్ ఈస్ కరెక్ట్. ఈజ్ ఆస్కింగ్ నాట్ కరెక్ట్. పర్సనల్ లిబర్టీ కెన్ బి సెక్యూర్డ్ బై ద జుడిషియల్ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్. ఎస్, హెబియస్ కార్పస్ అంటే ఏంటి? when any person is arrested within 24 hours he must be produced, the body must be produced before the magistrate. So this is also correct. No, this is the wrong. The majority view of the Supreme Court in A.R. Gopalan versus State of Madras case invented due process of law. No, due process of law is invented in Maneka Gandhi case in 1978. So the statement is wrong. Okay. In which article due process of law, doctrine of due process of law is included? Article 21. Just imagine you are not reading Article 21 and seeing this question. ఎక్కడో ఎప్పుడో ఈ క్వశ్చన్ చూసారు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని డాక్టరీన్ ఏ ఆర్టికల్లో వస్తుంది అంటే అలాగా ఊహించండి ఒకసారి. ఆర్టికల్ 21 కింద పెడుతున్నాం కాబట్టి 21 అవుతుంది. ఓకే. రైట్ టు ప్రైవసీ ఈస్ ప్రొటెక్టెడ్ యాజ్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్లీ అండ్ అప్రోప్రియేట్లీ ఎంప్లాయ్ ద అబౌవ్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా వేరియస్ అదర్ పిఎస్సీస్ అండ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ అండి. దీస్ వర్ నాట్ ఫ్రేమ్డ్ బై మీ, దీస్ వర్ ప్యూర్లీ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్. అది. సో రైట్ టు ప్రైవసీ అనేది ఎక్కడ ఉంది అంటున్నాడు. ఆర్టికల్ 21 అండ్ ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ అండర్ పార్ట్ 3. ఆఫ్ కోర్స్ ఫండమెంటల్ రైట్స్ ఈజ్ పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? రూల్ ఆఫ్ లా, నో. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో అదనమాట ఆర్టికల్ 21 మజా ఏంటంటే ఇలా ఉంటుంది. ఓకే. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఈజ్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 21. The scope of Article 21 of the Constitution was expanded to include right to education because of the decision of the Supreme Court in the case Unni Krishnan versus Andhra Pradesh. Right to education. Okay, my dear friends, my dear brothers and sisters, this is Article 21. Next, Article 21A. I hope you enjoyed this article. If yes, give me some comments in comment section. Alage cases